నెల్లూరు జిల్లా వరప్రసాదిని అయిన సోమశిల ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు శనివారం ముగిశాయి. సోమశిల ప్రాజెక్టు అధ్యక్షులుగా వేలూరు కేశవ చౌదరి ఆత్మకూరు నియోజకవర్గం నుండి ఎన్నిక కాగా, ఉదయగిరి నియోజకవర్గం నుండి ఉపాధ్యక్షులుగా పులిగుంట్ల మధుమోహన్ రెడ్డి నియామకమయ్యారు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నెల్లూరులోని సోమశిల ప్రాజెక్టు ఎస్సీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, మాపై గౌరవంతో ఇంతటి సముచిత స్థానాన్ని కల్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల అభ్యున్నతికి, ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా తెలిపారు. నా పేరు వేలూరు కేశవ చౌదరి, నాగులవెల్తూరు, చేజర్ల మండలం, నెల్లూరు జిల్లా. ఈరోజు జరిగినటువంటి సోమశిల ప్రాజెక్టు కమిటీ ఎన్నికలలో గౌరవనీయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో నన్ను ఏకగ్రీవంగా ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నన్ను ఎన్నుకున్నటువంటి మా టీసీ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా ఈ గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఈ కాలువలు కానీ, డ్యాముకు సంబంధించిన పనులు కానీ, కాలువలు కానీ ఏవి కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. దానికి ఈ ప్రభుత్వంలో రూపకల్పన చేసి వాటిని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి సూచనలు, సలహాలకు అనుగుణంగా నేను పనిచేస్తానని, అదేవిధంగా ఈ ప్రతి రైతుకి ప్రతి ఎకరాకు నీరు అందే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.